హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ శ్రీకృష్ణాష్టమి యొక్క విశిష్టత కోసం తెలుసుకుందాం. అయితే హిందూ పంచాంగ ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ అష్టమి వేడుకలను జరుపుకుంటారు. అయితే ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ప్రాముఖ్యతంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణాష్టమి ప్రాముఖ్యత, కన్నయ్య లీలల గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అయితే వేణుమాధవుడు లోకానికి గురువు. గీతను బోధించే లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపారు. చిన్నతనంలోనే కన్నయ్య అల్లరి పిల్లాడిగా తన చిలిపి చేష్టలతో సామర్థ్యాన్ని వివరించాడు. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు. అంతేకాదు, గోప బాలకుడిగా, సోదరునిగా, అనుసంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు. కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతర్లోక కళ్యాణ కోసమే. అందుకే కన్నయ్యను అందరూ బాగా ఇష్టపడతారు. అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కృష్ణాష్టమి మనకు వచ్చింది. ఈ సందర్భంగా కృష్ణుడు గురించి, కృష్ణాష్టమి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భగవతం ప్రకారం పరమ రాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకి, తనకి ఆమె అంటే ఎంతో ప్రేమ. వాసుదేవుడితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో 8వ సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంతమొందిస్తాడని చెబుతాడు. దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి, బావ వాసుదేవులను కర్మాగారంలో బంధిస్తాడు. వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తుంటాడు. అయితే అలా 7 చిన్నారులను కోల్పోయిన దేవకి 8వసారి గర్భం దాలుస్తుంది. ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కర్మాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు. అయితే నెలలు నిండిన దేవకి శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రం వేళ అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. తను ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకి, వాసుదేవులు. అదే సమయంలో ఆ చిన్నారి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చేయాలో వివరిస్తాడు. వెంటనే వాసుదేవుని సంఖ్యలు తెగిపోతాయి. కారాగారం వద్ద తలుపులు తెరుచుకుంటాయి. సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు. ఆ బాలకృష్ణుని వాసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపళ్లకు బయలుదేరుతాడు. అప్పుడు దారిలో కుండపోత వర్షం పడుతుంది. కానీ కన్నయ్య పైన మాత్రం ఒక్క చినుక కూడా పడదు. ఆదిశేషుడు పడగలాగా మారి గొడుగు పడతాడు. అయితే ఆ తరువాత వాసుదేవుడు యమునా నది దాటుకుంటూ రేపల్లె చేరుకుంటాడు. అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది గమనించిన వాసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతిలోకి తీసుకెళ్లి వెళ్లి అక్కడి నుంచి తిరిగి కారాగారానికి వెళ్ళిపోతాడు. అప్పుడు తన సంఖ్యలు వాటికవే పడిపోతాయి. భటులు మేల్కొంటారు. పసిబిడ్డలు ఏడుపులు విని కంసునికి సమాచారం చేరవేస్తారు. ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ పుట్టాలి, ఆడపిల్ల పుట్టిందని, తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమలాడినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆ పాప యోగమాయగా మారి కంసుడికి దొరకకుండా పైకి ఎగిసి నిన్ను చంపేవాడు పుట్టాడు, రేపల్లెలో పెరుగుతున్నాడని చెప్పి మాయమైపోతుంది. మరోవైపు రేపల్లెలో సందడి. ఇంట మగబిడ్డ పుట్టినందున రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు. అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెండి వేణువును సమర్పించాలి. వేణువు మాధవుడికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని పండితులు చెబుతారు. అందుకే ఈ స్వామిని మురళీధారుడిని అని కూడా అంటారు. పూజ పూర్తయిన తర్వాత దాన్ని మీ దగ్గర లేదా మీరు డబ్బులు దాచుకునే చోట భద్రంగా దాచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు వేణుమాధవుని ఆశీస్సులు లభిస్తాయి. జన్మాష్టమి రోజున కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్ని, రాతి పంచదార నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యాన్ని ఏడాదిలోపు పిల్లలకు తినిపించాలి. అలాగే అందంగా అలంకరించబడిన ఉయ్యాల తెచ్చి శ్రీకృష్ణుడి విగ్రహంతో తూకం వేయాలి.
శ్రీకృష్ణాష్టమి రోజున నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెబుతారు. అందుకే ఈ పండుగ పూట మీరు ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని మాత్రం తప్పనిసరిగా వేయాలి. ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలా మంది నమ్ముతారు. అలాగే రక్షాబంధన్ రోజున శ్రీకృష్ణుడికి రాఖీ ఎలా కడతారో ఈ పండుగ పూట శ్రీకృష్ణుడికి బలరాముడికి రాఖీ కట్టాలి. అదేవిధంగా కన్నయ్యకు ఇష్టమైన మల్లెపూలు, పారిజాతం లేదా దేవగాని పువ్వులను సమర్పించాలి. శ్రీకృష్ణుని పూజలోనూ వీటిని వాడొచ్చు. శ్రీకృష్ణాష్టమి రోజున ధార్మిక స్థలానికి వెళ్ళి మీ సామర్థ్యం మేరకు పండ్లు, ధ్యానాలు, బట్టలు దానం చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ శ్రీకృష్ణాష్టమి యొక్క విశిష్టత. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.